ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క మహాకృప జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబంలో ఉన్న మనమందరము అనుదినము కలుసుకుంటున్నాం. ఈ రీతిగా ఒకరికి ఒకరం కలుసుకోవడం దేవుని బిడ్డలారా, మీరు మా కొరకు ప్రార్థించడం మరచిపోవద్దు. సరే, ఈ దినమంతయు ప్రభు మిమ్మలను అద్భుతముగా కృపతోనూ నడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనను ఆనుకొని ఉన్న మీరు ఎన్నటెన్నటికీ సిగ్గునొందరు. మీరు ఆయన చేత పొందిన అభిషేకము మీలో ఉన్నది. ఆ అభిషేకం ఈరోజు ఒక ఆశీర్వాదమును మీకు తీసుకురాబోతుంది. అదేమిటి అంటే, పరిశుద్ధాత్ముడు మీకిచ్చేటువంటి ఒక గొప్ప నెమ్మది, విశ్రాంతి. ఈ లోకం విశ్రాంతి లేనటువంటి లోకం. ఎటువైపు చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంటిలో కావచ్చు, బయటికి వెళ్ళినా, ఆఫీసుకు వెళ్ళినా, పరిచర్య క్షేత్రానికి వెళ్ళినా సరే, శత్రువగు సాతానుడు ఏదో ఒక రీతిగా గందరగోళమును తెస్తున్నాడు అనేది మీరందరూ ఎరిగి ఉన్నారు. అయితే వీటన్నిటి మధ్యలో మీకు ఒక విశ్రాంతి ఉంది. ఒక వచనమును చదువుచున్నాను. యెషయా ప్రవచన పుస్తకం 28వ అధ్యాయము 13వ వచనం, 12 వచనములు. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాను. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు అలసిన వానికి నెమ్మది కలుగ చేయువాడు. అవును, అన్య భాష విశ్రాంతిని తెస్తున్నది. పలు విధములైన గందరగోళ పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆమెన్, ఏ వ్యక్తి యొద్దకు వెళ్ళినప్పటికీ మనకు నెమ్మది దొరకడం లేదు. కానీ దేవుడు ఈరోజు మీతో అంటున్నాడు, ఆయనే మీకు విశ్రాంతిని ఇవ్వగలడు. అవును, యేసయ్యను ఎరుగని ప్రజలు యేసయ్య యుద్ధకు వచ్చారు. ఆయన వారికి విశ్రాంతిని ఇస్తానని వాగ్దానము ముందుగానే చేశాడు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మ దేవుడుగా మీలో నివాసము చేస్తున్నాడు కదా. ఆయన మీకు విశ్రాంతిని ఇవ్వడా? అందువలన కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, మనోవేదనతో ఒకవేళ మీరు ఉన్నట్లయితే, అలాగే చేతులు పైకెత్తి అన్య భాషలలో ప్రార్థించడం ప్రారంభించండి. ఏకాంతముగా వెళ్ళి అన్య భాష మాట్లాడండి. మీ హృదయంలో ఒక గొప్ప నమ్మకం, మనస్సులో ఒక వివరణ, హృదయములో ఒక ధైర్యమును ప్రభు ఇచ్చుటకు, మీ తలంపులకు నెమ్మదిని కలుగ చేయుటకు ఆయన చాలిన దేవుడు. ఆయన నెమ్మదినిచ్చువాడు. ప్రార్థించుదామా? ప్రభువా, ఈ దినమంతా నా కార్యములో నాకొక విశ్రాంతి కావాలి. ఆఫీసులో, పరిచర్యలో, వ్యాపారములో నాకొక విశ్రాంతి, ఇంటిలో ఒక నెమ్మది గల పరిస్థితులు కావాలి ప్రభువా. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, యేసు క్రీస్తు నామములో మీ బిడ్డలకు నెమ్మదిని, విశ్రాంతి దయచేయుట కొరకే కదా అభిషేకం ఇచ్చారు. ఆ అభిషేకపు ప్రత్యక్షత, అన్య భాషలు మాట్లాడడం, ఆ అన్య భాషలు మీ బిడ్డలు తరచు మాట్లాడి ప్రార్థించగా మీ బిడ్డలలో ఒక నెమ్మది, విశ్రాంతి కలుగునుగాక. నెమ్మది లేని వారికి విశ్రాంతిని కలిగించేటువంటి ఒక విశ్రాంతినిచ్చువాడని మీ వాక్యము సెలవిస్తుంది కదా. ఆ యొక్క విశ్రాంతి ఈ దినమంతా ప్రభువా, మీ బిడ్డలు మీతో ప్రయాణము చేయబోతున్నారు, మీరు వారితో నడవబోతున్నారు. ఆ విశ్రాంతి మీ బిడ్డలకు కలుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మీకు మంచి రెస్ట్ను, మీ తలంపులలో ఒక నెమ్మదిని ప్రభు ఇచ్చి మిమ్మలను ధైర్యపరుస్తాడు. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఎదుటి వారికి ఈ పరిచర్యను పరిచయము చెయ్యండి. ఎందుకంటే పలు విధములైన సమస్యలలో ప్రజలు ఉంటున్నారు. మీ ద్వారా వేవేల మంది క్రీస్తు యేసు యొద్దకు వస్తారు. ప్రయాసపడేదము, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.